ఐవిఎస్ ఈరోజు మనం భాస్కరాచార్యులు 2 గురించి చెప్పుకుంటున్నామండి. గణిత శాస్త్రవేత్తల కృషి మ్యాథ్స్ మెథడాలజీలో దీని నుంచి కూడా మనకి బ్లాంక్స్ వస్తాయి కాబట్టి ఇది చెప్పుకుంటున్నాం. భారతీయ గణిత శాస్త్రవేత్తలు డిఎస్సికి ప్లస్ టెట్కి కూడా ఇంపార్టెంట్ అండి. ఒక బ్లాంక్ కంపల్సరీగా వస్తుంది మనకి చాప్టర్ నుంచి, కావున చూసుకోవాలి. భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఇద్దరు ఉన్నారండి. భాస్కరాచార్యులు క్రీస్తు శకము 550 630 ప్రాంతంలో జీవించిన భాస్కరుడు మొదటివారు, కేరళ ప్రాంతవాసి. తర్వాత 1114లో సహ్యాద్రి సమీపాన కర్ణాటక గల విజ్జలవీడ అనే గ్రామంలో జన్మించిన భాస్కరుడు రెండవ భాస్కరుడిచే భాస్కరాచార్యగా ప్రసిద్ధి చెందాడు. రెండవ భాస్కరుడు ఇతని తండ్రి మహేశ్వరుడు. బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలతో ఉత్తేజితుడై భాస్కరుడు జీవితకాలం అంతా గణిత పరిశోధనలోనే గడిపారు. భాస్కరుడు తన కుమార్తె లీలావతి వివాహానికి ముహూర్త కాలం నిర్ణయించడం కోసం జలగట్టిక యంత్రాన్ని తయారు చేశాడు. ఆశ్చర్యంతో చూస్తున్న తన కూతురు లీలావతి మెడలోని ముత్యాల దండలోని ఒక ముత్యం జారి ఆ యంత్రంలో పట్టడంతో కాల నిర్ణయంలో తేడా ఏర్పడుతుంది. జలగట్టిక యంత్రం చూపించిన సమయానికి ముహూర్తం నిర్ణయించి లీలావతికి పెళ్లి చేస్తాడు. వివాహం జరిగిన ఏడాదికి లీలావతి భర్త మరణిస్తాడు. సో క్రీస్తు శకము 1150లో భాస్కరుడు రచించిన సిద్ధాంత శిరోమణి తన 36వ సంవత్సరం గ్రంథంలో మొదటి భాగమైన పాటీ గణితానికి లీలావతి అని పేరు పెట్టి తన కూతురు పేరును శాశ్వతం చేస్తారు. సో ఈ విధంగా లీలావతి గణితం లేదా అంకగణితం అని పిలుస్తారు. దీనిలో ద్రవ్య మార్పిడి, వివిధ ప్రమాణాలు, కొన్ని విదేశీ కొలతలు, ఏక నుండి పరార్ధ్య 10^17 వరకు సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, ఘనమూలాలు, పరికరమలు, రుణ సంఖ్యలకు వర్గమూలాన్ని నిషేధించడం, సున్నాతో భాగాహారాన్ని అంకగణితంలో నిషేధించడం, విలోమ పద్ధతి, త్రైరాశికం, వడ్డీ, లాభ నష్టాలు, ప్రస్తారాల సంయోగాలు, అంకగుణ శ్రేణులు, దశాంశ పద్ధతి, అనుబంధ వివరాలు మొదలైనవి ఉన్నాయండి లీలావతి గణితంలో. గణితాధ్యాయంలో గ్రహాలకు సంబంధించి గణితాన్ని విస్తృతంగా వివరించాడు. గణితాధ్యాయంలో భాస్కరాచార్యుడు గోళాధ్యాయం మొత్తం 15 భాగాలుగా ఉంటుంది. తర్వాత కరణ కుతూహలం కూడా భాస్కరాచార్యుని గ్రంథం. దాంట్లో తన 69వ సంవత్సరంలో రచించిన దాంట్లో గ్రహాలు, వాటి గమనాలకు సంబంధించిన గణనలు ఉంటాయి. జ్యోతిశాస్త్రంపై సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రాశారు. గోళాధ్యాయంలో 15 భాగాలు ఉంటాయి. భాస్కరాచార్యుడు వారు గణితానికి చేసిన సేవలు, సున్నాకు సంబంధించిన నియమాలు వివరించారు. a+0 = a × 0 = 0/0 భాగఫలం అనంతం అని చెప్పడం జరిగింది. ప్రస్తారాలు, సంయోగాల భావాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ధనరాశి వర్గమూలం రుణ రాశుల్లో ఏవైనా కావచ్చు, కానీ ఒక రుణరాశి వర్గమూలం లేదని చెప్పాడు. బీజగణితంలో ధన రుణ సంఖ్యల గురించి చర్చించారు. సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించారండి బీజగణితంలో. ఈ విధంగా గణితానికి ఆయన చేసిన సేవలు ఎంతో ప్రసిద్ధికి ఎక్కినవి. నెక్స్ట్ ఇక చలన రాశులకు కీలక, నీలక వంటి పదాలు ఉపయోగించారు. పై వాల్యూ వచ్చేసి 3.1255, సామాన్య గణనలకు పై = 10గా తీసుకోవచ్చని చెప్పారు. ధనరాశి వర్గమూలం రుణ రాశుల్లో ఏదైనా కావచ్చు, కానీ రుణరాశికి వర్గమూలం లేదని చెప్పారు. సిద్ధాంత శిరోమణిలో ఖగోళ శాస్త్రం, భూమి గోళాకారం గురించి వివరించారు. ఇతడు ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి కూడా వివరించాడు. పైథాగరియన్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉపపత్తిని ఇచ్చారు. అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్స్ని అనుసరించేవారు. ప్రతి పాయింట్ ఒక బిట్ కింద వస్తుందండి, జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణం విలువ కనుక్కునే పద్ధతిని వివరించాడు. భూమి స్వశక్తి కారణంగానే అనంతాకాశంలో నిలిచింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. సూర్య చంద్రాది గ్రహాల భ్రమణ, పరిభ్రమణాల, కాలగమనం, త్రికోణమితి సూత్రాలు, గ్రహాల కక్ష చిత్రం, ఉత్తర దక్షిణ ధ్రువాలు, గ్రహణాలు విస్తరణలు ఇచ్చాడు. భూమి నీడల వల్ల చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని చెప్పారు. రకరకాల యంత్రాల తయారీ పనితీరును వర్ణించి అన్నింటికంటే ఇది యంత్రం అంటే చాలు అనడంలో క్రియారూపం కంటే గణిత భాగాలకు ప్రాముఖ్యతనిచ్చాడు. భూమధ్యరేఖ నుండి ఉజ్జయిని వరకు గల దూరపు కొలతలను 16 గుణించిన భూపరిధికి సమానము అని చెప్పారు. త్రికోణమితికి సంబంధించి sin of a + or - b, sin a - b, sin 18, 8 sin 36 విలువలు కనుక్కున్నారు. nx² + 1 = 4² సాధనలో భాస్కరుడు అనుసరించిన చక్రవాక పద్ధతి, 15వ శతాబ్దపు గాల్ఫాన్, ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండూ ఒకటే అని, దీన్ని ఫెల్స్ సమీకరణంగా భావించిన భాస్కర సమీకరణంగా భావించాలి అని కౌంటర్ అభిప్రాయం అండి. ఈ విధంగా భాస్కరుడు గణితానికి చేసిన సేవలు.
నెక్స్ట్ శ్రీనివాస రామానుజం గారి గురించి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.